ఈ రాత్రి భోజనం ద్వారా మన శరీరానికి వచ్చే 900-1000 క్యాలరీల శక్తి రేపొద్దుట్లోపు మనం తినబోయేలో మొత్తం క్లియర్ అయితే ఎవరు బరువు పెరగటానికి ఇక మిగలదు. అలా క్లియర్ అయిపోతుందా శరీరంలో చూద్దాం. రాత్రి 10 గంటలకు స్త్రీలు 900-1000 క్యాలరీల శక్తినిచ్చే భోజనం తినేసి పడుకున్నారు. రేపు ఉదయం 6ంటికి నిద్ర లేచారు. పడుకున్న దగ్గర నుంచి లేచే లోపల నిద్రలో ఎంత శక్తి ఖర్చు అవుతుంది, గంటకు ఎన్ని క్యాలరీస్ ఖర్చు అవుతాయి అంటే 60 క్యాలరీల శక్తి నిద్రలో శరీరం వాడుకుంటుంది. అంటే చాలా ఆపరేషన్స్ అన్నీ రెస్ట్లో ఉంటాయి కాబట్టి ఎనర్జీ ఎక్కువ అవసరంలా. అంచేత గంటకు 60 క్యాలరీలు. మనం 7 గంటలు సుమారుగా నిద్రపోతాం. సుమారు 400-420 క్యాలరీలు నిద్రలో ఖర్చు. ఖాతాలో వేసింది 1000 అనుకుందాం, 900 అనుకుందాం. ఖర్చు పెట్టింది 400 క్యాలరీలు. మిగతా 500 క్యాలరీలు మరి లేచిన వెంటనే బెడ్ కాఫీతో స్టార్ట్ చేస్తాం. చాలామంది వాకింగ్కి వెళ్ళే ముందు కూడా ఏదో త్రాగి వెళ్ళిపోతారు, వేడివేడిగా త్రాగితే మైండ్ బాగుంటుందని. పాత అకౌంట్ ఇంకా క్లియర్ అవ్వాల, కొత్త అకౌంట్ స్టార్ట్ చేసేసాం. ఈ 400-500 క్యాలరీల శక్తి బాడీకి ఎక్సెస్ కాబట్టి తెల్లవారేసరికి దీన్ని కొవ్వుగా మార్చేసి మన బ్యాంకులో డిపాజిట్ చేసేస్తుంది. ఇలా రోజు ప్రొద్దుపోయి తింటే 400-300 క్యాలరీల శక్తి అన్న కొవ్వుగా మారిపోతున్నది ప్రొద్దుపోయి తినటం వల్ల. మరి పెందలకాడే తింటే బరువు తగ్గుతారు అంటున్నాం కదా, మరి ఏ లెక్కల ప్రకారం తగ్గుతారో ఇప్పుడు చూద్దాం. 6 గంటలకు మీరు భోజనం చేయాలి అంటే సాయంకాలం 5-6 గంటలకు తినే మీరు చిల్లరి తిండిని తింటారా మానతారా? పూర్తిగా మానేస్తారు. కాబట్టి సుమారుగా 400 క్యాలరీల శక్తి ఇక్కడ మనకు మైనస్ అయిపోతున్నది. ఏదైనా తీసుకుంటే జ్యూస్ లాంటి అలవాటు ముందు గంట ముందు తీసుకుంటాం కాబట్టి పెద్ద ఎక్కువ శక్తి రాదు. 6 గంటలకే మీరు రాత్రి 9-10 గంటలకు తిన్న భోజనాన్ని ఇక్కడ తినేశారు అనుకుందాం. ఆ 900-1000 క్యాలరీల శక్తినిచ్చే భోజనాన్ని తిని మనం లెక్కలు చూద్దాం. అప్పుడు 6ంటికి ఆ 1000 క్యాలరీల శక్తినిచ్చే భోజనాన్ని తినేశారు. రాత్రి 10 గంటల వరకు మీరు పడుకోరు. టీవీ చూడటము, పిల్లా పాపలతో కాలక్షేపం చేయటము, ఏదన్నా సినిమాలకి లేకపోతే పార్కులకి వెళ్ళటం చేస్తుంటారు. ఇలా ఏ విధమైన కాలక్షేపం చేసినప్పటికీ ఖర్చు ఎంత ఉంటుందంటే ఇలాంటి పనులకి గంటకు 120 క్యాలరీలు సుమారుగా ఉంటుంది. 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మీరు పడుకోరు కాబట్టి గంటకు 120 చొప్పున సుమారు 480-500 క్యాలరీల శక్తి పడుకునేలోపు ఖర్చు అయిపోతుంది. పడుకున్న దగ్గర నుంచి లేచేలోపు కావాల్సింది 420 క్యాలరీలు. చూడండి, 900-1000 క్యాలరీలు తీసుకుంటే రేపు ఉదయం మన నిద్ర లేచేసరికల్లా ఈ ఆహారం సాయంకాలం పూట తీసుకున్న ద్వారా వచ్చే శక్తి అంతా కరిగిపోతున్నది. ఏమాత్రం కొవ్వుగా మారటానికి శరీరం లేక మిగలటం లేదు. కానీ పెందలకాడే భోజనం చేస్తే లావు ఉన్నవారు తగ్గటానికి అవకాశం ఉంటుంది, సన్నగా ఉన్నవారు పెరగకుండా అవకాశం ఉంటుంది. మరి లావు ఉన్నవారు తగ్గాలి అంటే సాయంకాలం తినే భోజనంలో 1000 క్యాలరీలు 900 క్యాలరీలు 6 గంటలకు తిని పడుకుంటే ఇక తగ్గరు, అలా ఉంటారు పెరగకుండా. అందుకే రేపు ఉదయానికి కరెక్ట్గా సరిపోతున్నది కాబట్టి. అదే మనకు నిలవన్న కొవ్వు కరగాలంటే డిన్నర్లో మనం తినేది 6 గంటలకు 400-500 క్యాలరీల శక్తినిచ్చే దాన్ని మించి తినకూడదు. అప్పుడు మనకు శక్తి ఎలా సరిపోతుందో చూడండి, నిలవన్న కొవ్వు ఎలా వస్తుందో చూడండి. 6 గంటలకు 500 శక్తినిచ్చే భోజనాన్ని మనం తినేస్తే మీరు తీసుకున్న ఆహారం ద్వారా వచ్చే శక్తి రాత్రి 9-10 గంటల లోపు ఖర్చు అయిపోతుంది. రాత్రి 9-10 గంటల నుంచి రేపు ఉదయం నిద్ర లేచేసే వరకు మీ శరీరానికి కావలసిన శక్తి ఒక 450-400 క్యాలరీలు నిలవన్న కొవ్వు నుంచి మీ శరీరం తెచ్చుకుంటుంది. కాబట్టి పెందలకాడే భోజనం చేయటం ద్వారా మన శరీరానికి ఇది మంచి లాభం. అందుకని సూర్యాస్తమయ లోపు తింటే బరువు తగ్గడానికి ఇంత మంచి ప్లాన్. బాగా లావ్ అయ్యే సుమోలు ఉంటారు, 400, 350, 450 కేజీల బరువు ఉండేవారు. అలాంటి వారు అంత బాగా లావు పెరగటానికి డే టైం సరిగా తిండట, పొట్టను మార్చి ఉంచి రాత్రి 9-10 గంటలకు పగలు తినవలసిన ఆహారాన్ని కూడా పెట్టేసుకున్న డిన్నర్లో హెవీ డిన్నర్ తినేసి 11-12 గంటల వరకు అప్పుడు పడుకుంటారంట. అందుకని అంత బరువు పెరగటానికి ఈ ప్రొద్దుపోయి తినటం వారికి హెల్ప్ చేస్తుందట.
ఆ రికార్డులో ఏవో బద్దలు చేయటం కొరకు అంత బాగా తిని బరువు పెంచుకుంటారు వారు. మరి మనం ఇంట్లో అట్లాంటి ప్రొద్దుపోయి తినే పని చేస్తే మనం పెరిగిపోతాం. అందుచేత పెందల కాడే భోజనం చేసే అలవాటు ఉంటే అసలు బొజ్జలు రావు, గురక రాదు, నిద్ర మంచిగా వస్తుంది, అలాగే పెరిగిన వెయిట్ తగ్గుతుంది. లేని వారికి భవిష్యత్తులో బరువు పెరిగే అవకాశం ఉండదు. ఇంత మంచి లాజిక్ ఉంది కాబట్టి పెందల కాడే భోజనం చేయడానికి ప్రయత్నం చేయండి. ఏ దేశ ప్రజలు సన్నగా బొజ్జలు లేకుండా ఉంటారని నేను ఆరా తీయటం జరిగింది. తీస్తే ఎవరో మా స్నేహితులు చెప్పగా విషయం ఏమిటంటే చైనాలో బొజ్జలు లేకుండా సన్నగా ఉంటారన్నారు. అసలు దేశం అంతా సన్నగా ఉంటారండి అనేసరికి నాకు ఆశ్చర్యం వేసి ఈ సందేహం కలిగింది. ఏమంటే చైనాలో పెందలకాడ ఏమైనా భోజనం చేస్తారా అని నేను వారిని ప్రశ్నించా. ఇప్పుడు వారు అన్నారు, చైనాలో 6 గంటలకల్లా డిన్నర్ తినేస్తారని అందరూ. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు కూడా క్యారేజీ పట్టుకెళ్ళి ఆ టైంలో బ్రేక్ తీసుకుని తిని మరలా పని చేసుకుంటారు, కానీ ప్రొద్దుపోయి తినరండి అన్నారు. 100కి 90 మంది సన్నగా ఉంటారట బొజ్జ లేకుండా. మరి చూడండి, పెందలకాడ తినే సంస్కృతి ఎక్కడుంటుందో అక్కడ శరీరం బరువు పెరగరు. ఇప్పుడు అమెరికాలో ప్రతి 5గురిలో 3 అధికమైన బరువుతో బాధపడుతున్నారంటే డే టైం బ్రేక్ఫాస్ట్ సరిగ్గా చేయరు, లంచ్ సరిగ్గా తీసుకోరు, లైట్గా తీసుకుంటారు మత్తు వస్తుందని. నైట్ టైం డిన్నర్కి మాత్రం ఫుల్ ప్రాముఖ్యత ఇచ్చి హెవీ డిన్నర్ని 6 to 9 వరకు ఏకపిగున 3 hours పాటు కూర్చొని తినేసి ఫుల్గా త్రాగేసి పడుకుంటారు. అందుకని మనలాగా 10 కేజీలు 20 కేజీలు లావన్నవారు అమెరికాలో ఉండేదానికంటే 30 కేజీలు 40 కేజీలు 50 కేజీలు ఎక్కువ ఉండేవారు ఎక్కువ మంది కనపడతారు అక్కడ. మరి మనకు 100 కేజీలు 120 కేజీలు మనిషి నడుస్తుంటేనే విచిత్రంగా వారి వంక అలా నోరు తెరిచి చూస్తుంటాం. అక్కడ 150-200 కేజీలు ఉండేవారిని కూడా పట్టించుకోరు జనాలు, అంత లావు ఉంటారు. మరి ఇంత లావు పెరగటానికి ప్రొద్దుపోయి తినటం కారణం కాబట్టి మీరందరూ మార్పు చేసుకునే ప్రయత్నం చేయండి ఈ విషయంలో. ఇది మనం ఆహార విషయంలో తెలుసుకున్న 3వ వాస్తవం. వీటిని మీరు మార్చుకుంటే చాలా బాగా బరువు తగ్గుతారు. ఇంతవరకు మనం బరువు పెరగటానికి కారణాలను 5టిని వివరంగా తెలుసుకోవటం పూర్తయింది. ఇప్పుడు చెప్పిన మంచి అలవాట్లను ప్రొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే లోపల ఏ సమయానికి ఏ ఆహారాన్ని ఎలా తింటే బరువు తగ్గడానికి మంచిదో ఆ ప్లాన్ చెప్పుకుందాం, ఆ దినచర్య తెలుసుకుందాం. మనకు స్త్రీలు బరువు తగ్గాలంటే 1300-1200 శక్తినిచ్చే భోజనం తింటే సుమారుగా సరిపోతుంది అనుకున్నాం. పురుషులకి 1600 శక్తి 1700 క్యాలరీల శక్తినిచ్చే భోజనం ప్రతినిత్యం ఆహారం ద్వారా అందిస్తే సరిపోతుందన్నాం. కానీ స్త్రీలు పనిచేయడానికి 2000 కావాలన్నాం. ఈ మిగతా 700 క్యాలరీల శక్తి నిలవన్న కొవ్వు నుంచి వస్తుంది. పురుషులకి ఈ 700 క్యాలరీల శక్తి నిలవన్న కొవ్వు నుంచి వస్తుంది. ఇలా తగ్గించి తినటం వల్ల శరీరానికి హాని జరగకుండా మనం తగ్గించే ప్లాన్ తెలుసుకున్నాం. దాన్ని ఇప్పుడు దినచర్యలో భాగంగా ఎలా చేయాలో చూద్దాం. నిద్ర లేచిన దగ్గర నుండి ఇక మన కార్యక్రమం ప్రారంభం ఎలా ఉండాలి. మంచినీళ్లను 1 లీటర్, లీటర్ పావు, లీటర్న్నర తీసుకోండి. చకచక ఎత్తిపట్టి త్రాగేసేయండి. నీళ్లు త్రాగిన తర్వాత మనసు కాస్త ఈ ప్రేగులపై పెట్టి ఇంట్లో 4-5 నిమిషాలు నడుస్తూ గమనించండి. ఈ నీళ్ల ఒత్తిడికి ప్రేగుల్లో మలం జరిగి మీకు సుఖ విరోచన వెళ్ళాలనిపిస్తుంది. అలా ఒత్తిడి అనిపించినప్పుడు వెళ్ళండి, సాఫీగా విరోచన అయిపోతుంది. మీరు బరువు తగ్గాలని అడిగితే నేను సుఖ విరోచన అవ్వాలంటున్నానేంటి అనుకోకండి. ఏమండి, మీరు ఎంత బరువు తగ్గినప్పటికీ 2-3 రోజులకు ఒడ్లోకి వెళ్ళినప్పుడు గంట కూర్చోవాల్సి వస్తే మీకు ఏమైనా సుఖం ఉంటుందండి? కానీ బరువు తగ్గటమే లక్ష్యం కాదు మనకి. ఇక్కడ ఆరోగ్యంగా శరీరాన్ని మలుచుకుంటూ బరువు తగ్గాలనుకున్నాం కదండి. మరి ఎక్కడ సెంటర్కి వెళ్ళండి మీరు బరువు తగ్గడానికి. ఏ ఒబిసిటీ క్లినిక్కి వెళ్ళండి. మీకు మోషన్ అవుతున్నదా లేదా, మీకు సుఖంగా అవ్వాలంటే ఏమైనా చిట్కాల వాళ్ళు ఎందుకు చెప్తారండి? వారికి అవక్కర్లా. మీరు 10 కేజీలు తగ్గటం అడిగారు, 10 కేజీల లక్ష్యం తప్ప మరొకటి కనపడదు. మీరు అలా అంతవరకే ఆలోచన చేస్తే వారిలాగా మీరు మోసపోయినట్లే. మీరు అలా ఆలోచన చేయకండి. ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటూ బరువు తగ్గే మార్గం తెలుసుకోవాలి. చేత ప్రతిరోజు నిద్ర లేచిన వెంటనే సుఖ విరోచనం అయ్యే ప్రయత్నం చేయండి. నీళ్లు త్రాగి సుఖ విరోచనం పూర్తయిన తర్వాత ఉదయం పూట మీరు 1 గంట, గంటన్నర సేపు ఏదైనా ప్రాణాయామం,
మనం అనుకున్నట్టు బరువును తగ్గించే ఆసనాలు అభ్యాసం చేయండి. లేదు నాకు నడిస్తేనే బాగుంటుంది అనుకుంటే మీరు మళ్ళీ నడిచి చూడండి. కానీ మంచిది కాదన్నాం కాబట్టి ఇంకొక ఆల్టర్నేటివ్ ప్రయత్నం చేసి చూడండి కొన్నాళ్ళు. ఇలా ఒక వ్యాయామం చేయడానికి ఒక సమయాన్ని పెట్టుకుని ప్రతినిత్యం కొనసాగించండి, బాగుంటుంది. ఆసనాలు చేస్తే నిలవన్న కొవ్వు కరగటమే కాదు, తగ్గిన శరీరం దిమిసి కొడితే నేల బిగిసినట్లుగా బిగుస్తుంది, లూజ్గా ఉండదు. ఎందుకంటే ఆసనాలు వేసి మన శరీరాన్ని బిగించి అట్టు పెడతాం ఒక యాంగిల్లో, కాబట్టి శరీరం బిగుస్తుంది ఆ స్థితిలో. ఒక గంట సేపు, గంటన్నర సేపు ఈ వ్యాయామానికి సమయం చేసి పూర్తయిన తర్వాత ఇక నీటిని మళ్ళీ రెండోసారి త్రాగే ప్రయత్నం చేయండి. లీటరు, లీటర్ పావు, లీటర్న్నర తీసుకోండి. మరలా త్రాగి మరలా మల విసర్జన జరగడానికి ఇంట్లో 4-5 నిమిషాలు అటు ఇటు నడవండి. ఆ నీళ్ల బరువుకు సుఖంగా విరోచనం రెండవసారి అయిపోతుంది. మీ ప్రేగులు పరిశుభ్రం అయిపోతాయి. ఇలా పరగడుపున 2.5 లీటర్ల నీళ్ళు త్రాగితే ఆ నీరు మీ రక్తంలో చేరి మీ శరీరాన్ని, లోపల రక్తాన్ని, నీటిని అంతటిని శుభ్రం చేసేస్తుంది. లోపల 70% నీరు పరిశుభ్రం అయిపోతుంది. శరీర అవయవాలన్నీ స్నానం చేసినట్లయిపోతాయి. ఇది ఆరోగ్యానికి సన్నగా ఉన్నా, లావుగా ఉన్నా, లావు తగ్గాలన్నా దినచర్య ప్రారంభం. ఇక 2 సార్లు నీళ్లు త్రాగటం, 2 సార్లు మలశుద్ధి జరగటం పూర్తయిన తర్వాత మొదట ఆహారం కింద పాలు, కాఫీ, టీ లాంటి వాటి జోలికి వెళ్ళకండి. వాటిని మానేసేయండి. ఉడికిన ఆహారాలు మంచిది కాదు. పాలల్లో ఏమీ లేదు, కప్పు కాఫీ తాగినా ఏమీ రాదు, నష్టమే తప్ప. అందుచేత ఉదయం పూట వెజిటబుల్ జ్యూస్ తాగితే మంచిది. మనం అన్ని కూరల్ని వండి తింటున్నాం, వండకుండా కూరలను కొన్నిటిని పంపిస్తే మంచిది కాబట్టి జ్యూస్ త్రాగితే మంచిదనే వాస్తవాన్ని తెలుసుకోబోతున్నాం. పొట్ల, సొర, బీర, క్యారెట్, బీట్రూట్, టమోటా, కీర, 7 రకాల కూరగాయల్ని ఏమన్నా 3-4 రకాలు తీసుకోండి. ముక్కలు కొయ్యండి, గ్రైండర్లో వేయండి, మెత్తగా గ్రైండ్ చేయండి. గ్రైండ్ అయిన తర్వాత వడకట్టండి, పిప్పి తీసేసేయండి. హెవీగా ఉన్న పిప్పి పైన పోతుంది, అంత పిప్పి మనకు అక్కర్లా. అడుగునొచ్చే రసంలో ఉన్న పిప్పి మన ఆరోగ్యానికి మంచిది, అది చాలు. ఆ రసాన్ని ఒక గ్లాసుడు తీసుకుని అందులో నిమ్మరసం, 2-3 స్పూన్లు తేనె వేసుకోండి, చక్కగా కలుపుకోండి, త్రాగేసేయండి. షుగర్ వ్యాధి ఉంటే 1-2 స్పూన్లు తేనె సరిపోతుంది వారికి. అలా కలిపి ఈ జ్యూస్ని మార్నింగ్ మొదట ఆహారంగా తీసేసుకోండి, బాగుంటుంది. ఇక నెక్స్ట్ ఈ జ్యూస్ త్రాగిన ఒక అరగంట, 30 గంట లేదా గంట విరామం ఇవ్వండి. ఏదైనా పని చేసుకుంటూ కాలకృత్యాలు తీర్చుకోవటం, ఇతర కార్యక్రమాలు, ధ్యానము, పూజ లాంటివి చేసుకోండి. ఆ తరువాత అల్పాహారం, ఇడ్లీ, దోశలు, ఉప్మాలు, పెసరట్లు మానితే మంచిదన్నాం. మొలకెత్తిన విత్తనాలు, పెసలు, రాగులు, సజ్జలు అలాంటి వాటిని నానబెట్టి మూటగట్టి మొక్కొచ్చేటట్టు చేసుకోండి. మొక్కొచ్చిన గింజలు ఒక్కొక్క రకమని తీసుకోండి. 2-3 రకాల గింజలను కలిపి అన్ని తీసుకోండి, మొత్తం ప్లేట్లు. 7-8 ఖర్జూరాలు పెట్టుకోండి. ఈ మొలకలను కలిపి నమిలి తినండి. షుగర్ వ్యాధి ఉంటే ఖర్జూరం మానేసి మొలకలను పెట్టుకు తినేసేయండి. ఇక ఇతరులంతా ఈ మొలకలు, ఖర్జూరం తినొచ్చు. ఈ మొలకలు తిని ఇంకా పొట్ట నిండకి ఇబ్బంది అనిపిస్తే అని బొప్పాయి మొక్కలు తినేసేయండి, లేదా 2 జామకాయలు తినేసేయండి, లేదా అని రేగి మొక్కలు, ఏమైనా దానిమ్మకాయ గింజలు, ఏమన్నా ఫ్రూట్స్ తినేసేయండి. ఇది బాగుంటుంది. ఇలా మొలకలు తినేయండి, సరిపోతుంది. ఈ మొలకల్ని తిన్న తర్వాత సుమారుగా 2 గంటల వరకు ఇక నీళ్లు త్రాక్కండి. 2-2.5 గంటలు గడిచాక నీళ్ళ సీసా తీసుకోండి. 11-11:30 ఆ ప్రాంతాల నుంచి మధ్యాహ్నం మీరు భోజనం చేసే వరకు అప్పుడో గ్లాస్, అప్పుడో గ్లాస్, అప్పుడో గ్లాస్ అలా నీళ్ళను త్రాగుతూ ఉంటే శరీరానికి నీటి అవసరం సవ్యంగా అందించినట్లు అవుతుంది. అలా నీళ్ళని త్రాగండి. మధ్యాహ్నం 1-2కి ఆ ప్రాంతాల్లో భోజనం, అన్నం మానేమన్నాం, పుల్కాలు తినమన్నాం. 3 లేదా 4 గోధుమ రొట్టెలు ఏమైనా కాల్చుకుని నూనె లేకుండా వాటిని పెట్టుకుని, కూర ఒక ఆకుకూర, ఇంకో కూర ఎక్కువ పెట్టుకుని ఎక్కువ కూరతో పుల్కాలు 4 తినేసేయండి. ఆ తర్వాత 1 కప్పు మజ్జిగ త్రాగండి, లేదా 1 కప్పు పెరుగైనా తినండి, బాగుంటుంది. ఎప్పుడన్నా వారానికి ఒకసారి తినాలనిపిస్తే అంత ముద్ద పెరుగన్నం పెట్టుకోండి. ఇది మధ్యాహ్నం పూట భోజనం. భోజనం అయ్యాక ఒక అరగంట, గంట చక్కగా నిద్రపోండి, మంచి కొనుకేయండి. అమ్మయ్య అనిపిస్తుంది మీకు ఈ మాట వినేసరికి. అన్నీ మానేయమన్నారు, మాకు ఇష్టమైంది ఇది ఒక్కటి మాత్రం చెప్పారు డాక్టర్ గారు అంటారు మీరు. ఇప్పుడు పగలు పడుకున్నందుకు బరువేమి రారు, బొజ్జేం పెరగదు, రెస్ట్ తీసుకోండి, హాయిగా అనిపిస్తుంది. మధ్యాహ్నం భోజనం తిన్న 2 గంటలు పూర్తయిన తర్వాత మళ్ళా నీళ్ళ సీసా తీసుకుని అప్పుడో గ్లాస్, అప్పుడో గ్లాస్, అప్పుడో గ్లాస్ అలా 1 లీటర్ నీటిని
ఒక గంట వ్యవధిలో త్రాగేసేయండి. నీటి కార్యక్రమం పూర్తయిపోతుంది. సాయంకాలం 4:30, 5 ఆ ప్రాంతంలో మనకు ఆకలి వేసిన, ఏదైనా త్రాగాలనిపించినా తినాలనిపించినా ఇది ఫ్రూట్స్ టైం. ఈ టైంలో ఒక గ్లాసు బత్తాయి రసం కానీ, చెరుకు రసం కానీ, నారింజ రసం కానీ, లేదా కమలా జ్యూస్ కానీ 1-2 స్పూన్లు తేనె వేసుకు త్రాగేసేయండి. ఫ్రూట్స్ త్రాగటానికి లేవు, తినదలసిన ఫ్రూట్స్ ఏమైనా కావాలంటే తీసుకోండి. బాగా ఆకలి వేస్తే తీసుకుంటాం. మరీ మందంగా ఉందండి, ఆకలి వేయట్లేదు అనిపిస్తే ఫ్రూట్స్ని ఈ టైంలో మానేసి మార్నింగ్ మొలకలు తిన్న తర్వాతే తినేస్తారు రోజు. అక్కడ కుదరినప్పుడు ఇక్కడైనా పెట్టుకోండి. ఇలా ఫ్రూట్స్ టైం ఇదిగా భావించండి. సాయంకాలం డిన్నర్ని 5-6 గంటలకు తీసుకుంటే మంచిది అంటున్నాం. 5ంటికి ఎవరికి కుదరదులేండి, 6-6:30 ఆ ప్రాంతాలన్నా తీసుకుంటే పుల్కా కూర మంచిది. పుల్కా కూర తినబోయే ముందు అంతకుముందు నీళ్లు త్రాగాం కదండి, లేకపోతే ఫ్రూట్స్ కనపడింది కదా, ఈ బరువుకి కాస్త మనసు పెట్టి 4-5 నిమిషాలు అటు ఇటు నడిస్తే మలము జరిగి వెళ్ళాలనిపిస్తే ప్రయత్నం చేయండి, వెళ్ళిపోతుంది. ఎవరైనా ఫ్రూట్స్ తీసుకోకుండా ఉంటే ఈవినింగ్ 6కి నీళ్లు తాగి మల విసర్జన జరిగాక పుల్కా కూర తీసుకుంటే మంచిది. జ్యూస్ తాగిన గంట, గంటన్నర, 2 గంటల గ్యాప్ ఉంటే మళ్ళీ నీళ్లు తాగైనా సరే మనం భోజనం చేయొచ్చు. అందుకని సాయంకాలం కూడా మోషన్ అయితే మంచిదన్న ఉద్దేశం మనం ఇక్కడ చెప్పుకున్నాం. సాయంకాలం 3-4 పుల్కాలు పెట్టుకోండి. ఇంకొక కూర ఒక రకం ఏదైనా చేసుకోండి. ఎక్కువ కూర పెట్టుకోండి. 4 పుల్కాలో లేదా 3 పుల్కాలో ఎక్కువ కూరతో తినేసేయండి. ఇది సాయంకాలం రొట్టి ఉడికిన కూర అయిపోతుంది. లేదా రొట్టి పచ్చికూరనే తినవచ్చు. 3-4 పుల్కాల్లో ఇంతకుముందు చెప్పిన పచ్చికూరగాయలను తురుముకుని సలాడ్లా చేసుకుని రొట్టి పచ్చికూరనే తీసుకోండి. చక్కగా డిన్నర్ అయిపోతుంది. ఇక నీళ్లు తినేటప్పుడు త్రాకండి. పడుకునే ముందు ఒక హాఫ్ గ్లాసో నీళ్లు త్రాగి పడుకోండి. ప్రొద్దు నుంచి రాత్రి వరకు ఆహారం, నీరు, జ్యూసులు, మొలకలు ప్లాన్ ఇది. ఇలా మీరు తీసుకుంటే మీ దినచర్య బరువు తగ్గడానికి ఆరోగ్యకరంగా ఉంటుంది. ఇలా మనం చెప్పుకున్నట్లు మీరు ఆహారం తీసుకుంటే చక్కగా బరువు తగ్గుతారు, ఆరోగ్యం మంచిగా మెరుగవుతుంది. ఈ దినచర్యను మీరు ఆచరిస్తూ ఉంటే బరువుతో పాటు ఇతర బాధలు కూడా, బీపీలు, షుగర్లు, కీళ్ళ నొప్పులు, చర్మవ్యాధులు, ఆస్తమాలు, అలర్జీలు అవి కూడా తగ్గుతూ ఉంటాయి. ఇంచేత మనం వండుకునే విధానం మార్చుకుంటున్నాం, తినే ఆహారపు అలవాట్లో సహజ సిద్ధమైన ఆహారాన్ని ఎక్కువగా తినే ప్రయత్నం చేస్తున్నాం. ఈ కారణంగా ఆ ఫలితాలు కూడా వస్తాయి. ఇలాంటి దినచర్యను ఆచరిస్తూ బరువు తగ్గవలసిన వారికి ఇంకొక సలహా ఏమిటంటే వారానికి ఒకరోజు ఉపవాసం చేయండి. మీకు ఇష్టమైన శనివారం రోజును లేదా ఆదివారం అనేది పెట్టుకోండి, ముఖ్యంగా బాగుంటుంది. రోజంతా ఆహారం తినటం మానేసి తేనె నిమ్మరసంతో మనం ఉపవాసం చేస్తే మంచిది. ఒక గ్లాసు నీళ్ళల్లో 4 స్పూన్లు తేనె అంత నిమ్మరసం కలుపుకొని ఉదయం నీళ్లు 2 సార్లు త్రాగటం పూర్తయిన తర్వాత తేనె నిమ్మరసం నీళ్లు త్రాగండి 8-9 గంటలకు. ఒక గంట పావు గడిచాక మంచినీళ్ళు 1-2 గ్లాసులు త్రాగండి. మరలా గంట పావు గడిచాక తేనె నిమ్మరసం నీళ్లు త్రాగండి. మరలా గంట పావుకు మంచినీళ్ళు, మరలా గంట పావుకు తేనె నీళ్ళు. ఇలా ప్రొద్దున్న నుంచి రాత్రి వరకు మంచినీళ్ళు, తేనెలతో ఉండేసరికి శరీరానికి కావాల్సిన శక్తి తేనిస్తూ ఉంటుంది, మంచి పోషకులను ఇస్తూ ఉంటుంది. జీర్ణకోశం పనిచేయదు. కేవలం 800 క్యాలరీల శక్తి మాత్రమే తేనె ద్వారా వస్తుంది. మిగతాది నిలవన్న కొవ్వు నుంచి బాగా కరుగుతుంది. ఉపవాసం చేయటం ద్వారా ఆరోగ్యాన్ని పొందొచ్చు, నిలవన్న కొవ్వుని కరిగించవచ్చు. ఒకరోజు ఉపవాసం ఎంతో మంచిది. బాడీ లైట్గా ఉంటుంది, తేలిక అనిపిస్తుంది, ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇన్నాళ్ళు లావుగా ఉండి ఎంత చిరాకు అనిపించిందో అదంతా ఆ రోజు అనిపించదు. అంచేత వారానికి ఒకరోజు ఉపవాసం బరువు తగ్గవలసిన వారికి మంచి ప్లాన్గా మనం చెప్పుకుంటున్నాం. 2వ రోజు ఉపవాసాన్ని విరమించేటప్పుడు మామూలు ఆహారం, జ్యూసులు, మొలకలకు వెళ్ళిపోవచ్చు. కానీ బాగా వెయిట్ ఎక్కువ ఉండి అసలు చెమట పట్టకుండా నీడపట్టు నుండే సుకుమారులు ఎవరైనా ఉంటే అలాంటి వారికి ఒకరోజు ఉపవాసం చేసిన తర్వాత రోజు ఆహారంలోకి వెళ్ళటం బదులుగా రసోపవాసం చేస్తే మంచిది. కొబ్బరి నీళ్లు, చెరుకు రసం, పళ్ళ రసాలు, పళ్ళు తినడం, వీటి మీదే ఉంటారు. ఇలా ఒకరోజు ఉపవాసం, 2వ రోజు రసోపవాసం చేసి 3వ రోజు మనం చెప్పుకున్నట్టుగా వెజిటబుల్ జ్యూస్, మొలకలు, రొట్టి, కూరలు 2 పూటల ఇలా ఆచరించవచ్చు. ఇలా వారానికి 2 రోజులు మంచి పని చేస్తూ మిగతా 5 రోజులు ఉడికిన ఆహారం మనం చెప్పినట్లుగా తింటూ ఉంటే ఇటు ఆరోగ్యం వస్తుంది, కొవ్వు కరుగుతుంది, శరీరం క్లీన్ అవుతూ ఉంటుంది. అనేక ఇతర సమస్యలను తగ్గించుకుంటూ బరువు తగ్గే మంచి మార్గం చేసినట్లు అవుతుంది. ఎవరికన్నా ఇంట్లో ఉపవాసం చేయటం ఇలా ఒకరోజు కుదరదనుకుంటే
మేము చెప్పిన టైం టేబుల్ని ఆచరించండి, మీకు అవకాశాన్ని బట్టి ప్రయత్నం చేసి చూడండి. దానికి ఎక్స్ట్రా ఈ ఉపవాసాన్ని కూడా ఆచరిస్తే మంచిదని మనం తెలుసుకున్నాం అంతే. ఇలా ఈ దినచర్యను ఆచరిస్తూ ఉంటే 20 కేజీలు 25 కేజీలు బరువు ఎక్కువ ఉన్నవారు మొదటి నెలలో మేము చెప్పినట్టు ఉప్పు ఆయిల్ లేకుండా వండుకు తినటం ద్వారా చేస్తే, స్ట్రిక్ట్గా అన్ని నియమాలు ఆచరణ చేస్తే 9 కేజీలు 10 కేజీల బరువును తగ్గుతారు. 15 కేజీల బరువు ఎక్కువ ఉన్నవారైతే మొదటి నెలలో 6 కేజీలు 5 కేజీలు సింపుల్గా తగ్గుతారు. ఇంకా ఊరికి 5-6 కేజీలు 7-8 కేజీలు ఎక్కువ ఉన్నారైతే మొదటి నెలలో 4 కేజీలు తగ్గిపోతారు. సెకండ్ థర్డ్ మంత్లో నార్మల్ అయిపోతారు. ఇక 100-120 కేజీలు పైన ఎక్కువ ఉంటారు చూసారా, వారు మొదటి నెలలో 12 కేజీలు 13 కేజీలు కూడా తగ్గిపోతారు. ఇదే టైం టేబుల్. ఇది ఎక్కువ మందిలో ఇలా రిజల్ట్ వస్తున్నది. ఇంకా కొంతమంది థైరాయిడ్ డిస్టర్బెన్స్లు ఎక్కువ ఉన్నవారికి, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉన్నవారికి, కొన్ని మెంటల్ టెన్షన్స్ ఉన్నవారికి కొద్దిగా మార్పులు చేర్పులు ఉంటాయి తప్ప ఎక్కువ మందికి ఫలితం వస్తూ ఉంటుంది. మేము చెప్పే ఈ ప్లాన్ ఎక్కువ మంది ఆచరించి కాస్త అందరూ సన్నగా అయిపోతుంటారు. ఇలా బాగా సన్నగా అయ్యే వారిని కొందరు చూసి అంటుంటారు, అంత ర్యాష్గా తగ్గకూడదండి అని కొంతమంది కామెంట్లు చేస్తుంటారు. వాళ్ళెటు ఆచరించరు, వాళ్ళెటు తగ్గరు. వీళ్ళ తగ్గుతుంటే వీళ్ళ మీద పడి పక్కవారు ఏడుస్తూ ఉంటారు. ఏమండి, ర్యాష్గా తగ్గాలని మనం ఏమైనా తిండి ఎగ్గొట్టామా? మంచి తిండి ఏమైనా మానామా? చెడ్డ తిండిని మానేసాం, మంచి తిండిని బాగా తినమన్నాం. ఇలా తింటూ బరువు తగ్గాం. అది ర్యాష్గా తగ్గటం కాదు, ఆరోగ్యకరంగా తగ్గటం. పక్కవారు ఎన్ని పనులు చేసినా తగ్గరు కాబట్టి ఇక్కడ ఇలా తగ్గేసరికి అలాంటి కామెంట్లు చేస్తుంటారు. కొంతమంది 40 కేజీలు తగ్గిన వారు ఉంటారు, 30 కేజీలు తగ్గిన వారు ఉంటారు. 9 నెలల్లో 10 నెలల్లో 60 కేజీలు 50 కేజీలు తగ్గిన వారు కూడా ఉన్నారు మా ట్రీట్మెంట్లో. కానీ అలా బాగా 6-7 నెలల్లో 40-30 కేజీలు తగ్గిన వారిని ఒకేసారి 6 నెలల క్రితం చూసిన వారు 6 నెలల తర్వాత చూసి ఒకేసారి అంత సన్నగా అవటాన్ని గమనించి అప్పుడు ఏమంటూ ఉంటారంటే, వాడికి ఏమన్నా ఎయిడ్స్ ఏమైనా వచ్చిందేమో అందుకు తగ్గిపోయి ఉంటాడు అనుకుంటూ ఉంటారు. పాపం వాళ్ళంత ప్రయత్నం చేసి ఇంత మంచి ఫలితం ద్వారా ఆనందంగా ఉంటే ఎవరో వచ్చి ఇలాంటి కామెంట్లు చేస్తుంటే ఏమనుకుంటారండి? అంటే ఎవరు అంత బాగా తగ్గరు ఇతర మార్గాల్లో. కాబట్టి ఇక్కడ ఇలా తగ్గేసరికి ఏదో జబ్బు వచ్చి లేకపోతే క్యాన్సర్ ఎయిడ్స్ వచ్చి తగ్గాడు అనుకుంటున్నారు. కానీ ఆరోగ్యవంతంగా ఇలా తగ్గటం సాధ్యపడుతుందనే నమ్మకం ఎదుటివారికి కుదరక ఇలా అంటూ ఉంటారు. కానీ ఇది అందరూ ఆచరించి ఇంట్లో ఖర్చు లేకుండా మీ ఇంట్లో మీరుండి చక్కగా బరువు తగ్గే ప్లాన్ అన్నమాట. ఇది ఎన్ని నెలలు ఆచరించినా, ఎన్ని సంవత్సరాలు ఆచరించినా మీకు నష్టం జరగకుండా లాభాన్ని చేకూరుస్తుంటుంది. నేను చెప్పిన టైం టేబుల్లో మీకు ఈ క్యాలరీస్ మాత్రం వస్తాయి. మీరు ఎనాలిసిస్ తీసుకోండి. మనం చెప్పే ఫుడ్ ద్వారా మన బాడీ నడవటానికి కావాల్సిన పోషక విలువలన్నీ సమకూరుతున్నాయో లేదో, ఎక్కడన్నా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వస్తుందేమో మీరు ఎన్ని నెలలు ఆచరించినా చూసుకోండి. అంత మంచి క్రమశిక్షణ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఇలా మీరు ఆచరణ చేస్తూ మీ శరీరం యొక్క షేప్ ఎంతవరకు వచ్చేటట్లు మీరు తగ్గాలి, మన లక్ష్యం ఎలా ఉండాలి ఈ బాడీ రావాలని అనే చివరి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. చాలామంది ఎంతసేపు బరువు చూసుకుంటూ ఉంటారు. ఈ మధ్య ఈ స్ప్రింగ్ లాంటి చిన్న చిన్న మిషన్లు చూస్తే ఒక 50 మంది లావాటు వారు ఎక్కేసరికి అవి సాగిపోతున్నాయి. తగ్గపోయినా తగ్గినట్లు చూపిస్తాయి, కొన్ని తగ్గినా తగ్గనట్లుగా చూపిస్తుంటాయి. చేత వాటిని నమ్ముకోవడం పక్కన పెట్టేసేయండి. అసలు సరైన కాటా అంటే ఏదో ఒడ్లు తూసే కాటాను కానీ లేకపోతే రైల్వే స్టేషన్లో వెయిట్లు తూసే కాటానే మనకు కరెక్ట్. అసలు అవి అందరికీ కుదరవు. కాబట్టి ఈ షేప్ని చూసుకుంటూ తగ్గే ప్రయత్నం చేయండి. ఆరోగ్యవంతమైన షేప్ ఎలా ఉంటే మంచిది, దాని లక్షణాలు ఎలా ఉంటాయి ఆ లక్షణాలు చూద్దాం. అప్పుడు మనకి సరైన షేప్ అంటే మొట్టమొదటి లక్షణం 2 వేళ్లతో మనం ఇక్కడ కనుక ఈ బొడ్డు పక్కన కానీ ఎక్కడన్నా 2 వేళ్లతో పట్టుకుంటే ఒక అంగుళం అరంగుళం మందంలోనే ఇక్కడ వేళ్ల మధ్యలో ఉండాలి. ఇప్పుడు నేను ఇక్కడ పట్టుకున్నాను, 2 పొరలు లోపల ఇలా కలిసాయి. ఇలా అన్నా నాకు ఓడట్లేదు. ఇక్కడ ఒక 1/2 ఇంచులో నాకు ఇక్కడ కొవ్వు ఉంది, ఇక్కడ పట్టుకుంటే 3/4 ఇంచులో కొవ్వు ఉంటుంది. అలా మనకు ఇట్లా ఉందంటే మినిమం ఫ్యాట్ మనలో ఉన్నట్లు. ఇప్పుడు మీరు ఒకసారి ఈ 2 వేళ్లతో మీ కొవ్వు భాగాన్ని పట్టుకు చూసుకోండి. వేళ్లతో అందుతుందేమో, అందటం లేదా? కనీసం చేత్తో అన్న అందుతుందేమో పట్టుకు చూడండి. కొందరికైతే ఒక చేత్తో కూడా అందదు,
కింద ఒక చెయ్య పైన ఒక చెయ్యి పెడితే మధ్యలో ఇంత వారులాగా వస్తుంది. ఎంతెంత మందం ఇక్కడ పెరుగుతుందో మనం వెయిట్ అంత పెరుగుతాం, అంత ఫ్యాట్ ఎక్సెస్గా డిపాజిట్ అవుతున్నట్టు ఇక్కడ ఇండికేషన్. అంచేత ఈ షేప్ అలా ఉంటే మంచిది. మనం ఈ పొట్టని అంత మందం వచ్చే వరకు కరిగించాలి. ఇక రెండవ షేప్, 2 రొమ్ము భాగాల మధ్యలో ఇక్కడ మనకు గాడి ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక స్కేలో తాడో వేసి పట్టుకుంటే లైన్గా ఉండాలి, గోడ వలె. గోడను కట్టేటప్పుడు ఆ మేస్త్రి గోడ లైన్గా చూసుకోవడం కోసం వడంబం అనే ఒక ఇనపగుండుని తాడు వేసి వేలాడ తీసుకుంటూ కొలత చూసుకుంటూ ఉంటాడు. ఆ వడంబాన్ని మనం ఇక్కడ వేసినప్పుడు అది మనకు లైన్గా చూపించాలి. అది మంచి షేప్. ఇక్కడ అట్లా పెట్టినప్పుడు మనకు లైన్గా ఉంటుంది. ఈ రోజున ఆ వడంబాన్ని కనుక వేసి పట్టుకుంటే అది ఎటేటో మెలికెళ్ళి తిరిగి కిందకి వెళుతుంది. అంత బొజ్జలు. ఈ షేప్ అంతా పోయి ఇలా స్కేల్ వలె ఇక్కడ ఉండాలి. ఇక్కడికంటే ఇక్కడ లెవెల్గా ఉన్న పర్లా, లేదా ఒక అంగుళం లోపల కన్నా వెళితే మంచి షేప్ లక్షణం. ఇక మూడవది చూస్తే విశాల హృదయ భాగం ఉండాలన్నారు, ఉదర భాగం సన్నగా ఉండాలని చెప్పారు. హృదయ భాగం ఎక్కువ ఉంటే ప్రాణవాయు సంచారం వెళుతుంది. ఉదర భాగం సన్నగా ఉంటే వంగటానికి తిరగటానికి ఫ్లెక్సిబిలిటీకి మంచిది. ఈ ఛాతీ భాగంతో పోలిస్తే నడుము భాగం 7-8 అంగుళాలు కనీసం తక్కువ ఉండాలట. అది మంచి షేప్కి లక్షణం. కానీ ఈ రోజుల్లో మనకి విశాల హృదయ భాగం ఉండాలని చెప్తే దురదృష్టవశాత్తు విశాల ఉదర భాగం అయిపోయింది. ఇలా అయ్యింది. మరి ఇదంతా ఎక్కువ కొవ్వు ఉన్నట్లు, మనలో శరీరం బరువు ఎక్కువ ఉన్నట్లుగా ఇండికేషన్. ఇక 4వ లక్షణం, ఈ చేతిని మనం ఇట్లా బిగపెట్టినప్పుడు ఇక్కడ చూసుకుంటే పైకి రక్తనాళాలు నీలంగా మీ కంటికి కనపడాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇలా నీలంగా కనపడుతున్నాయి. డాక్టర్లు మనకి సెలైన్ పెట్టదలిచినప్పుడు, రక్తం తీయదలిచినప్పుడు ఇక్కడ రక్తనాళాల కోసం చూస్తూ ఉంటారు. పైన కట్టి కింద నొక్కి పట్టుకుని పొడిచిన చోట పొడవకుండా పొడిస్తే ఎప్పుడో మనకు కనపడుతూ ఉంటాయి. మీరు ఒక్కసారి మీ చేతి రక్తనాళాలు చూసుకోండి, మీకు పైకి కనపడుతున్నాయో లేదో. కనపడకుండా పొడుకుపోయాయా అంటే మన శరీరంలో కొవ్వు ఎక్కువై ఇక్కడ కూడా ఒక కోటింగ్ వేసేసింది. అందుకని బ్లడ్ వెజల్స్ పైన కూడా ఫ్యాట్ డిపాజిట్స్ వచ్చి మూసుకుపోయాయి. ఇప్పుడు అందరినీ ఇలా చూసుకోమని నేను అంటుంటే అందరూ వారంక చూసుకుంటారు, కనపడవు. ఇక పక్కవారి చేతులు చూస్తుంటారు. ఎందుకు? కనీసం నాకు కనపడలేదు, వాళ్ళకన్నా కనపడ్డాయా అని. వాళ్ళకు కూడా కనపడలేదు అనుకోండి, అమ్మయ్య వాళ్ళకు కూడా కనపడలేదని సంతోషిస్తారు. ఎందుకంటే మనకు కనపడకుండా వారికి కనపడితే మనకు బాధ, వారికి కనపడకపోతే మరీ సంతోషం. మనిషి మనస్తత్వం అలా ఎక్కువ ఉంటుంది కదండి. మరి ఈ రోజుల్లో అందరికీ ఇలా పొడుకుపోతున్నాయి. ఇలా పొడుకుపోవటం అధికమైన కొవ్వుకి ఇండికేషన్, మనం లావు పెరుగుతున్నట్టు ఇండికేషన్. 5వది, మనిషి ఆకారం చూస్తే కోల ఆకారం. మన తాత ముత్తాతల ఫోటోలు తీసుకు చూడండి, అందరికీ బొగ్గలు లేకుండా కోలగా మొక్కలు ఉంటాయి. 100 మంది కష్టపడే కూలీలను చూడండి, కోలగా మొక్కలు ఉంటాయి, బొగ్గలు ఉండవు అసలు ఎవరికి. కానీ బొగ్గ అనేది శరీరంలో కొవ్వు పెరిగేటప్పుడు ఇండికేషన్ అన్నమాట. మన శరీరంలో పెరిగే అధికమైన కొవ్వు పదార్థం అంతా ఈ భాగాల్లో పేరుకోవటం పూర్తయిన తర్వాత ఇక ఇక్కడ కూడా ఖాళీగా ఉందని ఒక కోటింగ్ ఇక్కడికి వచ్చేసేస్తుంది. ఇక నున్నగా బొగ్గలు దిగుతున్నాయంటే మన శరీరంలో బరువు పెరుగుతున్నట్లు. అద్దంలో చూసుకున్నప్పుడు కొంచెం గవదలు లావ్ అవుతున్నా, నున్నగా షేపు తిరుగుతున్నా మనం బరువు పెరుగుతున్నామని ఇక్కడ చూస్తే తెలుస్తుంది. అందుకని మనిషి బొగ్గలు పెరగటం అధికమైన కొవ్వుకి ఇండికేషన్, అవి పోవాలి. 6వ లక్షణం చూస్తే ఇలా మనం ఛాతీ నిండుగా గాలి పీల్చి ఇట్లా ఉన్నప్పుడు ఇక్కడ చేయి పెట్టి ఇలా అనుకుంటే ఎముకలు చేతికి తగులుతూ ఉంటాయి. ఒక ఎముక తర్వాత మరో ఎముక, ఇట్లా రిబ్స్ ఇట్లా అరాబరాబుగా తగులుతుంటాయి. ఇలా అన్నప్పుడు తగిలితే సరిపడా ఫ్యాట్ ఉన్నట్లు. ఏమీ అనకుండా ఫ్రీగా ఉన్నప్పుడు కూడా బయటికి ఎముకలు లెక్క పెట్టేటట్టు కనపడుతుంటే వారు మరీ బక్క. ఇలా చూసుకుని ఇలా అన్నప్పుడు ఇక్కడికి ఏ విధమైన ఎముకలు తగలకుండా నున్నగా ఉందనుకోండి,
మీరు మరీ లావు అని అర్థం. ఎక్సెస్ ఫ్యాట్ డిపాజిట్ వల్ల ఇక్కడ నున్నగా పేరుకుపోయింది. ఇక లాస్ట్ లక్షణం, మనకి ఇక్కడ కాలర్ బోన్ అని ఉంటుంది. ఇట్లా చేయబెట్టి తడుముకుంటే అందరికి తగులుతూ ఉంటుంది. ఈ కాలర్ బోన్ పూడుకుపోయి కనపడకుండా మూసుకుపోయిందా? అధికమైన లావు. బాగా బరువు పెరిగిన వారికి ఇదంతా నొక్కేసి కొవ్వు కప్పేస్తుంది, పొడిగిపోతుంది. అందుకని ఇది కనపడుతుండాలి. మూసుకుపోయిన వారికి మరీ లావు అని అర్థం. ఇప్పుడు 7 లక్షణాలు నేను చెప్పడం జరిగింది, సరైన షేపుకు ఉండాల్సిన లక్షణాలు. ఇప్పుడు 7 లక్షణాలు మీలో ఎన్ని గమనించుకుని ఉంటారో చూసుకోండి. మీరు ఎంతమంది పాస్, ఎంతమంది ఫెయిల్ చెప్పండి 7 లక్షణాల్లో. ఇలా అంటే ఈ రోజుల్లో 70% జనాభా ఫెయిల్ అని చెప్తారు. 7 లక్షణాలు ఏ లక్షణాలు చాలామందికి కనపడవు. కొంతమందికి 2-3 లక్షణాలు కనపడితే మిగతా అన్నీ ఫెయిల్ అవుతారు. ఈ లక్షణాలు వచ్చేటట్లు కనుక మనం ఉంటే ఈ శరీరం సరైన షేపులో సరైన వెయిట్లో ఉన్నట్టు లక్షణం. ఇక ఏ మిషను మీరు ఎక్కి చూసుకోవక్కర్లా, బాడీ మన పనికి కరెక్ట్గా సరిపోతుంది. చూడండి, 50-55 కేజీలు బరువు ఉండే మనుషులు మగవారు కూడా 70 కేజీలు 80 కేజీల మూటలు నెత్తినెత్తుకుని మోస్తుంటారు. మరి అంత సన్నగా ఉండి వారికంటే రెట్టింపు బరువుని, వారికంటే 3 రెట్లు ఎక్కువ ఉండే బరువుని కూడా వారు ఎందుకు మోయగలుగుతున్నారు? కారణం, సన్నగా ఉన్నప్పటికీ స్టామినా ఎక్కువ ఉంటుంది. కానీ లావున్న వారిలో వీరు బరువే ఓ 70-80 కేజీలు ఉందనుకోండి, మనం మోయాల్సింది 50 కేజీలు అయితే 80 కేజీలు మోస్తున్నాం. మన బరువునే 30 కేజీలు మోసుకుంటున్నాం, ఇంకా వీడి బరువుని ఏం మోయగలుగుతాం మనం? అందుకని సన్నగా కడ్డీల్లాగా ఉండేవారు కూడా ఎక్కువ స్టామినాతో మనకు కనపడుతుంటారు కదా. మరి లావు పెరగటం బలహీనతకు మార్గం, అనేక జబ్బులకి ఆకర్షణకి కారణమవుతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి మంచి షేపులో మనము మన పిల్లలు ఉండాలన్నట్లుగా ముందు నుంచి శ్రద్ధ తీసుకుంటే ఎవ్వరూ బరువు పెరగరు. పెరిగిన వారు ఇలా తగ్గాలని లక్ష్యం పెట్టుకుంటే 4 నెలలు పట్టొచ్చు, సంవత్సరం పట్టొచ్చు, ఏనాటికైనా మీరు సాధించి తీరుతారు. అందుచేత ఇలా బరువు తగ్గటానికి మనందరం ప్రయత్నిస్తే మంచిదని ఇంతవరకు ఇన్ని రకాలైన కారణాలు మనం చెప్పుకుంటూ అవగాహన కలిగించుకున్నాం. మన ఇంట్లో లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు మనమే తప్పులు చేసి బరువు పెరుగుతూ ఈ పెరిగిన బరువును తగ్గించడానికి ఎక్కడికో వెళుతున్నాం కదండి. అవగాహన మనకే కలిగితే మన ఇంట్లో మనం ఖర్చు లేకుండా తగ్గించుకోవచ్చని ఈ విషయాన్ని అంతా చెప్పుకోవడం జరిగింది. మీరందరూ చక్కగా శ్రద్ధగా అన్నీ విన్నారు. మరి విన్న విషయాన్ని మీరు కాస్త తగ్గే వరకు పట్టు వదలని విక్రమార్కుల్లా సడలించకుండా వెళితేనే బరువు తగ్గగలుగుతారు. 4 రోజులు తిని సండే వచ్చిందని ఎంజాయ్ చేసి, మళ్ళీ 5 రోజులు తిని ఈసారి పార్టీ వచ్చిందని ఎంజాయ్ చేసి, అలా మళ్ళీ పెళ్ళని ఎంజాయ్ చేసి బరువు పెరగొద్దు. 2 రోజులు పెరగటం, 2 రోజులు తగ్గటం చెయ్యొద్దు. అనుకున్న లక్ష్యం నెరవేరి ఇప్పుడు చెప్పిన షేప్స్ వచ్చే వరకు మీరు చక్కగా తగ్గండి. అక్కడి నుంచి 1 రోజు 2 రోజులు ఎప్పుడైనా ఎంజాయ్ చేసినా మళ్ళీ 1 రోజు ఉపవాసం చేసి దాన్ని కడిగేసేయండి. మరలా పెరగకుండా జాగ్రత్త పడండి. ఇలా చక్కగా బరువు తగ్గుతూ, బరువుతో పాటు ఇతర బాధల్ని కూడా తగ్గించుకుంటూ సుఖంగా మనం జీవించే మార్గం తెలుసుకున్నాం. ఇప్పుడు వరకు మనం చెప్పినదంతా అధిక బరువుని ఆరోగ్యకరంగా తగ్గించుకునే మార్గం అన్నాం. నేను చెప్పింది మరి కరెక్ట్ మార్గమా కాదా మీరు ఆలోచన చేయండి. ఆరోగ్యకరంగా తగ్గటం అన్నామంటే ఇదంతా ఆరోగ్యకరమైన మార్గం కాబట్టి ఇలా మీరు మంచి ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ మీ అందరికీ సెలవు. నమస్కారం.